హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇషాన్ కిషన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్తో గుర్తింపు పొంది జాతీయ జట్టులో చోటు సంపాదించాడు యంగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన తక్కువ కాలంలోనే వన్డేలో డబుల్ సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఇటీవల కాలంలో ఆటతో కాకుండా ఆటేతర వ్యవహారాల్లో వార్తల్లో నిలుస్తున్నాడు ఇషాన్ కిషన్. దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ నుంచి మధ్యలోనే తిరిగి భారత్కు వచ్చేశాడు కిషన్. దీంతో అప్పటి నుంచి అతడి వ్యవహార శైలిపై బీసీసీఐ గుర్రుగా ఉంది. అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉన్నందున దేశవాళీ క్రికెట్ ఆడాలని అతడికి సూచించింది. ఇషాన్ కిషన్ లెక్క చేయకపోవడంతో చర్యలు తీసుకుంది. సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాలో ఇషాన్ కిషన్ పేరును తొలగించింది. సెంట్రల్ కాంట్రాక్ట్ పోవడానికి రంజిల్లో ఆడకపోవడం ఒక్కటే కారణం కాదని తెలుస్తోంది. ఈ మేరకు మరో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే తొలి 2 టెస్టుల్లో వికెట్ కీపర్ కేఎస్ భరత్ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో ఇంగ్లాండ్తో చివరి 3 టెస్టులకు జట్టు ఎంపిక సందర్భంగా బీసీసీఐ ఇషాన్ కిషన్ను సంప్రదించిందట. కానీ అతడు సరైన విధానంగా స్పందించలేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. తాను ఇంకా సిద్ధంగా లేనని కిషన్ సమాధానం ఇచ్చినట్టు సమాచారం. ఇషాన్ కిషన్ అందుబాటులో లేకపోవడంతో బీసీసీఐ యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ జట్టులో చోటు కల్పించింది. కాగా దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలోనే వ్యక్తిగత కారణాలతో 2వ టెస్టుకు ముందే జట్టు నుంచి బయటకు వచ్చేసిన ఇషాన్ దుబాయ్లో ఓ పార్టీకి వెళ్ళాడు. దీంతో పార్టీ కోసమే ఇషాన్ జట్టును వదిలి వచ్చేశాడా అనే ప్రశ్నలు తలెత్తాయి. రంజిల్లో ఆడాలని చెప్పినా పట్టించుకోకపోవడం, ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నట్లుగా వీడియోలు బయటకు రావడం కూడా బీసీసీఐ ఆగ్రహానికి కారణమైంది. వీటన్నింటిని దృష్ట్యా ఈ లెఫ్ట్ హ్యాండర్కు సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కలేదని తెలుస్తోంది. కిషన్తో పాటు సెంట్రల్ కాంట్రాక్ట్ను కోల్పోయిన శ్రేయస్ అయ్యర్ ఇక మళ్లీ రంజీ బాట పట్టాడు. తమిళనాడుతో జరుగుతున్న సెమీస్లో అయ్యర్ ముంబై జట్టు తరపున బరిలోకి దిగాడు. ఇక ఇషాన్ కిషన్ స్థానంలో జట్టులోకి వచ్చిన ధ్రువ్ జురెల్ 2 మ్యాచ్ల్లోనూ అదరగొట్టేశాడు. తన 2వ మ్యాచ్లోనే మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్తో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచి ఒక్కసారిగా హీరో అయ్యాడు. టెస్టులో వికెట్ కీపర్ స్థానానికి కర్చీఫ్ వేసుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో కేఎల్ రాహుల్ వికెట్ కీపర్గా ఉన్న నేపథ్యంలో ఇషాన్ కిషన్ తిరిగి భారత జట్టులోకి ఎప్పుడు వస్తాడు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సో ఇది ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్